హాయ్ హలో గైస్ ఎట్లరో మేమైతే మస్తున్నాం, మీరు కూడా మస్తున్నారు అనేసి అనుకుంటున్నా. సో మేమైతే అందరం కలిసి అయితే ఆరుట్ల బొగ్గ జాతరకి అయితే వెళ్ళడం అయితే జరిగిందనమాట. సో పబ్లిక్ అయితే చాలా మంది వచ్చారు. అక్కడ గంగా స్నానం కూడా చేయడం అయితే జరిగింది. గంగస్థానం దగ్గర అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేసినాం అనమాట. మేమైతే కొన్ని క్లిప్స్ కూడా తీసుకోవడం అయితే జరిగింది. గంగస్థానం అయిపోయిన తర్వాత మేమైతే రథం అయితే చేయలేదు. అక్కడ రథాలు చేసే వాళ్ళు కూడా రథాలు అయితే చేస్తున్నారు అనమాట. సో చాలా మంచిగా అనిపించింది చూడడానికి అయితే. ఇక్కడైతే కార్తీక మాసం కాబట్టి అందరు దీపాలు అయితే ముట్టిస్తున్నారు. ఇంకా మా అక్క కూడా దీపాలు అయితే ముట్టిస్తుంది అనమాట. సో అక్కడ చెట్టు దగ్గర దీపాలు ముట్టిస్తుండే, అక్కడ ప్లేస్ అక్కడ పైన ముట్టిస్తుండే అనమాట. ఆ పైన ప్లేస్ లేదనేసి ఇక్కడ కింద ముట్టిస్తున్నాం అనమాట. పక్కనే శివుడు అనేది ఉండే. సో ఇంకా మొత్తం పబ్లిక్ అయితే చాలామంది వచ్చారు. దర్శనం చేసుకుంటూనే ఎవరు పోతూనే ఉన్నారు. పబ్లిక్ అయితే వస్తున్నారు పోతూనే ఉన్నారు అనమాట. చాలామంది వచ్చారు. ఈ బుగ్గ జాతర అనేది 15 డేస్ ఖచ్చితంగా, ఓ నెల రోజులు 15 డేస్ దాకా జరుగుతుందంట. అక్కడ ఉన్న వారిని అయితే అడిగిన నేనైతే. అట్లనే కార్తీక దీపాలు అయితే ముట్టించినాము. శివలింగాన్ని అయితే మంచిగా ప్రశాంతంగా అయితే దర్శించుకోవడం అయితే జరిగిందనమాట. ఇంకా అక్కడ ఉన్న భక్తులందరూ అయితే వాటర్ అయితే పోస్తున్నారు, పాలు పోస్తున్నారు, పండ్లు అవన్నీ పెడుతున్నారు అనమాట. అక్కడైతే చాలా పబ్లిక్ అయితే రావడం అయితే జరిగింది. ఇంకా పబ్లిక్ అయితే వస్తున్నారు పోతున్నారు అనమాట. సేమ్ జాతరలాగా పెద్ద జాతర ఎట్లా సాగుతుందో అట్లా సాగింది. బుగ్గ జాతర అంటే నేను నార్మల్గా ఉంటుందేమో అనుకున్నా. చాలా మంచిగా అయితే జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్